అందరికీ నమస్కారం. మనకి నూతన సంవత్సర అంటే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ప్రతి రాశి వారికి కూడాను నాకెట్లా ఉంది, ఏంటి తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంది. మరి అటువంటి వారు అందరూ కూడాను ఈ సంవత్సరం అంటే ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడాను ఎలా ఉంది తెలుపుతూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి అంతా బాగుంటుంది, కానీ మధ్యలో హఠాత్తుగా మారిపోతుంది. ఎంత బాగుందో అంత వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయి. వీరికి ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అయితే 2 దశల్లో కూడా ఉత్తీర్ణత సాధించినట్లుగానే కనపడుతూ ఉంది. వీరు అతి కష్టం మీద మాత్రమే విద్యార్థులు గట్టెక్కుతారు తప్ప ఎక్కువ శాతంగా ఉత్తీర్ణత పొందరు. ఇక వ్యవసాయ రంగానికి వస్తే కూడా వ్యవసాయం కూడా అంతంత మాత్రంగానే కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది వ్యవసాయ విషయాల్లో. అంటే ఈ రాశి వారికి అంతా పైన బాగా కనబడుతుంది, కానీ పురుగులు అవి చేరి ఆ పంట నాశనం జరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక రాజకీయ రంగానికి వస్తే కూడా కొంత మంచిగా కనపడుతున్నప్పటికీ హఠాత్ పరిణామాలని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఒక్కసారిగా ఉన్న మంచి మొత్తం కూడాను ఎవరు గుర్తించక మనం ఏ చిన్న తప్పు చేశామో ఆ తప్పుని భూతద్దంలో పెట్టి చూయించి ఈ రాజకీయ రంగం వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి రాజకీయ పరంగా జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఈ రాశివారు అందరూ కూడాను గురువుకు సంబంధించినటువంటి దర్శనాలు కంపల్సరీ. అంటే దత్తాత్రేయ దర్శనము, గాన్గాపురము, పిఠాపురము, ఇట్లా దత్తాత్రేయుడు ఎక్కడ ఉన్నాడో ఆ దత్తాత్రేయ దర్శనము, దత్తపారాయణము, గురువుకు సంబంధించిన జపములు అవి చేయించుకునడమే ఉత్తమము. వీరికి ఇక ఎన్ఆర్ఐల విషయానికి వస్తే వీరికి కూడాను అనేక రకాల ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మనోవ్యధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారు కూడాను ఇబ్బంది పడుతూ ఉండే సూచనలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ఎన్ఆర్ఐలు కూడాను. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వస్తే వ్యాపారము లాభాలు కనపడుతూ ఒక్కసారిగా నష్టాల్లోకి పడిపోతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ ఒక్కసారి చూయించి పడిపోతూ ఉంది అని చెప్తారు కదా, ఆ విధమైనటువంటి పరిస్థితి వ్యాపారస్తులకు కనపడుతూ ఉంది. కాబట్టి ఏ వ్యాపారము చేస్తున్నటువంటి వారైనా సరే జాగ్రత్త వహించటం మంచిది. లేనిచో అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. వీరు భోగాలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అందచందాలకు ఈ రాశివారు ఈ సంవత్సరం మొత్తం కూడాను అందచందాలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. అది కొంచెం తగ్గించుకుంటే మంచిది. భోగ లాలసలకు ఎక్కువగా అలవాటు పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. భోగాలకు ఎక్కువగా పడి మన ధనాన్ని మొత్తం కూడాను ఆ భోగలాలసలో నిండి ఉండి ఈ ధనాన్ని ఖర్చు పెట్టి పైగా అప్పు చేసి భోగాల్ని అనుభవించే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి భోగలాలసల మీద కొంత తగ్గించుకోండి. పరస్త్రీ వ్యామోహం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. పరపురుష వ్యామోహం కూడా మంచిది కాదు. ఈ రాశివారు ఆడవారైనా మగవారైనా సరే కొంతమందిని చూసి ఆకర్షితులయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే, అటువంటి ఆలోచనలు కనుక మీ మదిలో మెదులుతూ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదు. ఈ సంవత్సరం మొత్తం కూడాను 2025వ సంవత్సరం మొత్తం కూడాను అది కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతూ ఉంది. ఇక మొత్తంగా రాశి వాళ్ళని కనుక చూసుకుంటే మొదటిలో మంచిగా కనపడుతూ ఉన్నది మొత్తం కూడాను 0 అయ్యి ఇబ్బంది పడేది కనపడుతూ ఉంది. వీరికి ఆరోగ్యం అంత మాత్రంగానే ఉంటూ ఉంది. మొదటి నుంచి కూడాను ఆరోగ్య విషయంలో జనవరి నుంచి లెక్క వేసుకుంటే డిసెంబర్ వరకు కూడాను ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటూ ఉంది. కాబట్టి ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టండి. అలా దృష్టి పెట్టినట్లయితే మీ ఆరోగ్యం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడాను సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. మబ్బులు పట్టినా సరే మీకు ఖచ్చితంగా సూర్యుడు పైన ఉంటాడు. కాబట్టి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకున్నట్లయితే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని
ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడాను గురుడికి సంబంధించి చేసుకోమని చెప్పాను కదా, అలా గురుడికి సంబంధించి చేసుకోండి. దత్తాత్రేయ పారాయణాలు చేసుకోండి. అన్ని రకాలుగా కొంత బాగుపడే అవకాశం కనబడుతుంది. తద్వారా గురుబలం తక్కువగా ఉంది రాశి వారికి కాబట్టి గురుబలాన్ని పెంచుకోండి. అప్పుడు మాత్రమే కొంత మెరుగుపడే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైతే నేను చెప్పిన వాటి మీద దృష్టి పెట్టరో ఖచ్చితంగా మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం కనపడుతూ ఉంది. కాబట్టి వ్యతిరేక ఫలితాల నుంచి తప్పించుకుంటూ ఆనందంగా ఉండాలి అని నేను సూచిస్తూ ఉన్నాను. ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడాను ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే మిశ్రమ ఫలితానికంటే కూడా తక్కువ ఫలితం వస్తుంది. శ్రమ ఎక్కువ, శరీర శ్రమని ఎక్కువగా పడవలసి వస్తుంది. ఈ రాశివారు శరీరాన్ని మొత్తం కూడా శ్రమ పెడితే తప్ప అంతంత మాత్రపు ఫలితాలు మీ దరి చేరవు. కాబట్టి శరీరాన్ని శ్రమ పెడుతూ మీరు ఫలితాన్ని పొందేంత కష్టాలు మీకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు అత్యంత జాగరూకులై ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండడం అత్యంత ఉత్తమము. ప్రతి వారితో కూడా తగాదాలే. కోర్టులో వెళ్తే కోర్టులో కూడాను మీకు వ్యతిరేక భావనలే వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకోండి. కోర్టులో కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనబడట్లేదు. ఇక తరచూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళవలసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. పోలీసులతో మెలిగేది కూడాను అత్యంత జాగరూకులై ఉండండి. ప్రతి దానికి వాగ్వివాదాలకు పోయేది కనబడుతూ ఉంది. అలా వెళ్ళకండి. అలా వెళ్ళకుండా ఉన్నట్లయితే మీరు పోలీసుల మొహం చూసే అవకాశమే ఉండదు. పోలీసుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కరు. వాగ్వివాదానికి వెళ్ళకుండా ఎంతైనా ప్రశాంతంగా ఉంటే మంచిది అని చెప్పేసి కొంత పెద్దవారి సలహాలు తీసుకుంటూ మీ మధ్య ఎవరితో అయినా వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నట్లయితే వారి మధ్య పెద్దవాళ్ళని పెట్టి మీ మీ తప్పు మొత్తం కూడా వివరిస్తూ వాళ్ళని సరిచేయమని చెప్పండి. అప్పుడు మాత్రం మీకు బాగుంటుందే తప్ప అటు పోలీసు వారైనా సరే, పెద్ద శాఖలో చిన్నవారైనా సరే, ఎవరైనా సరే ఒక పెద్దవారిని తీసుకొని చేయడం ఉత్తమము. అట్లయితేనే మీకు బాగుంటుంది తప్ప లేకపోతే బాగుండదు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడాను 2025వ సంవత్సరం మొత్తం కూడాను ఈ రాశివారు అత్యంత జాగరూకులుగా ఉండడమే ఉత్తమము. ఆ విధంగా ఉంటూ ఈ సంవత్సరం మొత్తం కూడాను శుభ ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.